Hello everyone, welcome to daily market analysis video. ఈరోజు మార్కెట్స్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా కంప్లీట్ ఒక స్లైట్ గ్యాప్ అప్ లో సమ్ సార్ట్ ఆఫ్ ఫ్లాట్ ఓపెనింగ్ అయితే జరిగింది. బట్ మార్కెట్ క్లోజ్ అయ్యే టైం కల్లా నిఫ్టీ జస్ట్ 22 పాయింట్స్ తో పాజిటివ్ క్లోజ్ అయితే బ్యాంక్ నిఫ్టీ 336 పాయింట్స్ తో పాజిటివ్ క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ అన్ని సెక్టార్స్ కూడా పాజిటివ్ క్లోజ్ అయింది ఎక్సెప్ట్ ఎఫ్ఎంసీజీ అండ్ మెటల్ సెక్టార్స్. లైక్ ఇంకా బెటర్ గా చూసుకుంటే ఎనర్జీ సెక్టర్స్ ఈరోజు చాలా బెటర్ గా పర్ఫార్మెన్స్ మోర్ దాన్ 1.33% ఇంక్రీజ్ అయింది. అండ్ ఈ టాప్ గెయినర్స్ లిస్ట్ లో కూడా మీరు చూసుకుంటే ఐఓసీ, బీపీసీఎల్ దీస్ ఆర్ ఫ్రమ్ ఎనర్జీ సెక్టర్. ఐఓసీ నియర్లీ 4.89% ఇంక్రీజ్ అయింది, బీపీసీఎల్ 2.77. ఈవెన్ హింద్ పెట్రో కూడా నియర్లీ 2% వరకు పాజిటివ్ గానే క్లోజ్ అయింది. దానికి రీజన్ ఒకటే, డే బై డే కోవిడ్ కేసెస్ డిక్రీజ్ అవుతున్నాయి అండ్ చాలా స్టేట్స్ కూడా వాటి రిస్ట్రిక్షన్స్ తగ్గించడం వల్ల లైక్ ఆయిల్ అండ్ పెట్రోల్ కన్సంప్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దానివల్ల ఈ ఆయిల్ రిఫైనింగ్ కంపెనీస్ బెటర్ ప్రాఫిట్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఇంకా ఫర్దర్ న్యూస్ లోకి వెళ్తే లైక్ ఈవెన్ హీరో మోటో కూడా వాళ్ళకి అనౌన్స్మెంట్ ఇచ్చారు. వాటి ఒక కంపెనీ లైక్ ఏదైతే కోవిడ్ కేసెస్ వల్ల లైక్ లాక్డౌన్ అనౌన్స్ చేస్తారో ఆ కంపెనీని లాస్ట్ ఫ్యూ మంత్స్ వరకు టెంపరీగా షట్ డౌన్ చేయడం అయితే జరిగింది. బట్ ఈ రోజు నుంచి మళ్ళీ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ రీస్టార్ట్ చేస్తున్నారు. అండ్ ఇంకా అప్కమింగ్ డేస్ లో మన ఆటోమొబైల్ సెక్టర్ లో కూడా బెటర్ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అరౌండ్ నిఫ్టీ 50లో ఉన్న 50 స్టాక్స్ లో 26 స్టాక్స్ వరకు పాజిటివ్ క్లోజ్ అయితే జస్ట్ 24 స్టాక్స్ మాత్రం నెగిటివ్ క్లోజ్ అని. అండ్ ఇంకా టాప్ లూజర్స్ లిస్ట్ లో శ్రీ సిమెంట్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, బ్రిటానియా అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్. సో దీస్ ఆర్ ది స్టాక్స్ ఇన్ టాప్ లూజర్స్. అండ్ ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ లోకి వెళ్తే ఒకసారి గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. లైక్ గ్లోబల్ మార్కెట్స్ కూడా అంత బెటర్ స్ట్రాంగ్ అప్ మూవ్మెంట్ అండ్ డౌన్ మూవ్మెంట్ కంప్లీట్ గా ఫ్లాట్ అయితే జరుగుతుంది. లైక్ ఈ సమ్ సార్ట్ ఆఫ్ మిక్స్డ్ అయితే ఉంది. లైక్ యుఎస్ మార్కెట్స్ నెగిటివ్ గా ఉన్నాయి, యూరోపియన్ మార్కెట్స్ ఇది కూడా మిక్స్డ్ గా ఉంది. ఈవెన్ ఏషియన్ మార్కెట్స్ కూడా మిక్స్. కొన్ని ఇండైసెస్ పాజిటివ్ క్లోజ్ అవుతాయి, కొన్ని ఇండైసెస్ నెగిటివ్. అంటే ఒక స్ట్రాంగ్ అప్ మూవ్మెంట్ ఆర్ డౌన్ మూవ్మెంట్ అనేది డిసైడ్ అవ్వలేదు. అండ్ ఇంకా ఈవెన్ దీని ఇంపాక్ట్ ఖచ్చితంగా మన మార్కెట్స్ మీద పడింది. అండ్ రేపటి మార్కెట్ కి ఒకసారి నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా లెవెల్స్ ఒకసారి చెక్ చేసుకున్నాం. ఫస్ట్ నిఫ్టీ 50 చూసుకుంటే నిఫ్టీ 50 నియర్లీ 15,180 దగ్గర క్లోజ్ అయింది. కాబట్టి లెట్స్ కన్సిడర్ 15,200 విల్ బి ది ఎట్ ది మనీ స్ట్రైక్ ప్రైస్. సో ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్స్ ఈ రోజు క్లోజింగ్ నుంచి ఇంకా ఫర్దర్ ఇంక్రీజ్ అయితే సో నెక్స్ట్ రెసిస్టెన్స్ విల్ బి 15,300. ఆల్మోస్ట్ 49,000 ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ అది బ్రేక్ చేస్తే 15,400, 43,000 ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. అండ్ ఫైనల్ గా 15,500 విల్ బి ద స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ which has open interest of more than 64,000. So if in case markets ఈ రోజు క్లోజ్ నుంచి ఫర్దర్ ఇంక్రీజ్ అయితే 15,300 will be the immediate resistance. If in case అది బ్రేక్ చేస్తే 15,400 and next one will be 15,500. One second. So 15,500 will be the ultimate resistance. So we can consider like markets ఈ వీక్ మొత్తానికి 15,500 స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్స్ ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ వస్తే కనుక ఇమీడియట్ గా మనకి 15,200 దగ్గర ఒక సపోర్ట్ అయితే ఉంది. బట్ ఇఫ్ ఇన్ కేస్ అది బ్రేక్ చేస్తే లైక్ 15,100 విల్ బి ద స్ట్రాంగెస్ట్ సపోర్ట్. ఆల్మోస్ట్ 36,715 ఉంది. ఇఫ్ ఇన్ కేస్ అది కూడా బ్రేక్ చేస్తే నెక్స్ట్ సపోర్ట్ విల్ బి 15,000, ఆల్మోస్ట్ 67,000 ఓపెన్. సో 15,100 will be the immediate support and next support will be 15,000. సో నేను ఆల్రెడీ మన వీడియోలో డిస్కస్ చేస్తాం. ఈ ఎక్స్పైరీ అనేది 15,000 నుంచి 15,500 మధ్యలో మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. అండ్ టెక్నికల్ గా మాట్లాడుకుంటే యూ కెన్ సీ దేర్ ఇస్ వన్ సపోర్ట్ ఓవర్ హియర్ 15,134. అంటే 15,100 నుంచి 15,134 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్. అండ్ ఈ రీజన్ కంప్లీట్ గా మనం నో ట్రేడింగ్ జోన్ కింద కన్సిడర్ చేద్దాం. సో ఈ రీజన్ లో మనం ఎలాంటి ట్రేడింగ్ యాక్షన్ తీసుకోవట్లేదు. బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రీజన్ లో మీరు ఎంటర్ అయిన ఇమీడియట్ సపోర్ట్ అనేది ఉంది కాబట్టి సో మనం ప్రాఫిట్ తీసుకోవడానికి అంత స్కోప్ అయితే లేదు మార్కెట్స్ మూవ్ అవడానికి. సో 15,000 నుంచి 15,134 విల్ బి ద స్ట్రాంగెస్ట్ సపోర్ట్ రీజన్. ఓకే, సో దీస్ ఆర్ ది లెవెల్స్ ఫర్ నిఫ్టీ 50. సో అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా చెక్ చేద్దాం ఒకసారి. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి లైక్ ఆల్మోస్ట్ 34,835 దగ్గర క్లోజ్ అయింది కాబట్టి 34,900 విల్ బి ది ఎట్ ది మనీ స్ట్రైక్ ప్రైస్. సో ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్స్ ఈ రోజు క్లోజింగ్ నుంచి ఫర్దర్ గా ఇంక్రీజ్ అయితే ఇమీడియట్ గా మనకి 35,000 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఆల్మోస్ట్ 47,375 ఓపెన్ ఇంట్రెస్ట్. ఇఫ్ ఇన్ కేస్ అది బ్రేక్ చేస్తే నెక్స్ట్ రెసిస్టెన్స్ విల్ బి 35,500 దగ్గర. యూ కెన్ సీ ఆల్మోస్ట్ 33,000 ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. అండ్ నెక్స్ట్ రెసిస్టెన్స్ విల్ బి 36,000 అల్టిమేట్ గా. సో ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్స్ ఈ రోజు క్లోజింగ్ నుంచి ఫర్దర్ గా వెళ్తే 35,000 will be the immediate resistance. లైక్ మనకి అది బ్రేక్ చేస్తే మనం రేపు బై సైడ్ లైక్ మార్కెట్స్ పాజిటివ్ ర్యాలీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు 35,000 క్రాస్ అయితేనే. ఇఫ్ ఇన్ కేస్ అది కూడా బ్రేక్ చేస్తే 35,500 will be the immediate resistance. 35,500 and ultimate గా 36,000. సో దీస్ ఆర్ ది లెవెల్స్ ఫర్ బ్యాంక్ నిఫ్టీ ఫర్ టుమారో. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్స్ కనుక ఇంకా ఫర్దర్ డౌన్ ర్యాలీ ఈ రోజు క్లోజింగ్ నుంచి డౌన్ సైడ్ వెళ్తే లెట్స్ సీ సపోర్ట్స్ లెవెల్స్ విల్ బి 34,500 and 34,000. So these are the levels.
So 34,500 and 34,000 will be the strongest support levels. 34,000. So 35,500 and 34,000. So these are the support levels for Bank Nifty. Okay, so market opening scenario చాలా ఇంపార్టెంట్. సో గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ అయినా గ్యాప్ ఫిల్ అయ్యేంత వరకు వెయిట్ చేసి తర్వాత ఎంటర్ అవడానికి ట్రై చేయండి. సో దీస్ ఆర్ ది లెవెల్స్ ఫర్ నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ ఫర్ టుమారో. అండ్ ఒకసారి ఎఫ్ఐ అండ్ డిఐ డేటా చూసుకుందాం. లైక్ ఎఫ్ఐ లో ఈ రోజు ఆల్మోస్ట్ 585 crores నెట్ బయింగ్ జరిగింది, బట్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ లో నియర్లీ 700 crores సెల్లింగ్ జరిగింది. సో ఓవరాల్ గా చూసుకుంటే లైక్ మనకి ఫ్లాట్ మార్కెట్ రావడానికి దిస్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ రీజన్. స్ట్రాంగ్ బయింగ్ అండ్ స్ట్రాంగ్ సెల్లింగ్ అయితే లేదు టూ సైడ్స్ నుంచి. అండ్ బట్ ద బెస్ట్ పార్ట్ ఈస్ లాస్ట్ 3 days నుంచి మీరు చూసుకుంటే ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ లో కంటిన్యూస్ గా బయింగ్ అయితే జరుగుతుంది, బట్ ఎక్కువ వాల్యూమ్ లేకపోయినా ఫైనల్ గా నెట్ బయింగ్ అయితే జరుగుతూ వస్తుంది. సో దట్స్ వెరీ గుడ్ ఇండికేషన్ మార్కెట్స్ ఇంకా అప్సైడ్ వెళ్తాయి అని చెప్పడానికి. అండ్ ఇంకా ఒకసారి రేపటికి వచ్చేసరికి కొన్ని స్టాక్స్ ని వాచ్ లిస్ట్ లోకి ఇస్తున్నాను. లైక్ నేను ఏదైతే స్టాక్స్ చూసామో సేమ్ స్టాక్స్ అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ థింగ్ ఇండస్ఇండ్ బ్యాంక్, బికాస్ నేను ఇండస్ఇండ్ బ్యాంక్ లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన థింగ్ ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్స్ అనేది ఏదైతే మనకు ఒక లెవెల్ డిస్కస్ చేసామో ఫస్ట్ డైలీ టైం ఫ్రేమ్ లో చెప్తాను. సో లెవెల్ అనేది క్రాస్ చేయలేదు మార్కెట్స్ ని. సో మనం నిన్న డిస్కస్ చేసిన థింగ్ వచ్చేసరికి ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్స్ 1020 పైన సస్టైన్ అయితేనే బై సైడ్ వెళ్దామని. సో మార్కెట్ అయితే అక్కడ సస్టైన్ అవ్వలేదు, బట్ రేపటికి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. బికాస్ ఈ రోజు వచ్చేసరికి దెర్ ఇస్ అ ఫార్మేషన్ ఆఫ్ సమ్ సార్ట్ ఆఫ్ ఇన్సైడ్ బార్ ఆర్ యూ కెన్ కన్సిడర్ మార్కెట్స్ అనేది ఒక స్ట్రాంగ్ లెవెల్ బ్రేక్ చేసిన తర్వాత రీటెస్ట్ అవడానికి ట్రై చేస్తుంది. ఆల్మోస్ట్ మీరు చూసుకుంటే మనం ఫిబ్ రీట్రేస్మెంట్ చూద్దాం, ఆల్మోస్ట్ 60% రీట్రేస్మెంట్ జరిగింది. సో వీ కెన్ కన్సిడర్ లైక్ ఇంకా బై సైడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అది కూడా రేపు ఇఫ్ ఇన్ కేస్ 1020 పైన మార్కెట్ సస్టైన్ అయితేనే యూ కెన్ గో ఫర్ బయింగ్ ఆపర్చునిటీస్. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో మార్కెట్ గ్యాప్ అప్ సినారియో చాలా ఇంపార్టెంట్, గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ సినారియో. సో అకార్డింగ్ టు దట్ ప్లాన్ చేసుకోండి. బట్ 1020 పైన సస్టైన్ అయితేనే ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఒక 5 minutes క్యాండిల్ ఆర్ 15 minutes క్యాండిల్ దానిపైన క్లోజ్ అయితే యూ కెన్ గో ఫర్ బై. ఓకే, సో ఇండస్ఇండ్ బ్యాంక్ నిన్న ఏదైతే లెవెల్ మెన్షన్ చేస్తాం సేమ్ లెవెల్స్. ఇఫ్ ఇన్ కేస్ 1020 కూడా బ్రేక్ చేస్తే నెక్స్ట్ టార్గెట్స్ విల్ బి 1050 అండ్ ఫైనలీ 1070, 1080. దీస్ ఆర్ ది టార్గెట్స్. ఓకే, సో 1020 పైన సస్టైన్ అయితేనే మనం బై సైడ్ వెళ్దాం రేపు. అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా సమ్ కంప్లీట్ గా కన్సాలిడేషన్ రీజన్ అయితే మార్కెట్ లో ఉంది ఈ రోజు. లైక్ మార్కెట్ మనం ఏదైతే నిన్న లెవెల్ డిస్కస్ చేసామో ఆ లెవెల్ అయితే బ్రేక్ చేసింది, బట్ ఫైనల్ గా మార్కెట్స్ అని కంప్లీట్ గా కన్సాలిడేషన్ రీజన్ లో రన్ అయ్యింది. సో ఇఫ్ ఇన్ కేస్ రేపు బై సైడ్ వచ్చేసరికి 1050 పైన మాత్రం మనం బై చేద్దాం. 1050 క్రాస్ అయితేనే బై చేయండి. అండ్ లెవెల్స్ విల్ బి, సో ఇఫ్ ఇన్ కేస్ డౌన్ సైడ్ వస్తే దిస్ ఇస్ ద 1500 విల్ బి సపోర్ట్ లెవెల్. 1520 పైన బై చేద్దాం మనం. అండ్ టార్గెట్స్ విల్ బి 1 second. So targets, first target will be 1550. You can consider 1540 first target పెట్టుకోవచ్చు మీరు. And next target will be 1560. Okay, so but 1520 పైన మార్కెట్ సస్టైన్ అయితేనే బై చేయండి. ఇఫ్ ఇన్ కేస్ 5 minutes or 15 minutes క్యాండిల్ దానిపైన క్లోజ్ అయితేనే. అండ్ ఇక నెక్స్ట్ స్టాక్ విల్ బి హిందాల్కో. నిన్న ఆల్రెడీ దీని గురించి కూడా డిస్కస్ చేసాం. మళ్ళీ ఎందుకు రిపీటెడ్ గా చెప్తున్నా అంటే నేను ఏదైతే మనం లెవెల్స్ మెన్షన్ చేసుకున్నామో ఆ లెవెల్స్ క్రాస్ చేయలేదు. సో రేపు క్రాస్ అవడానికి స్కోప్ ఉంది కాబట్టి అగైన్ రేపటి కూడా మళ్ళీ ఈ 3 స్టాక్స్ ని మనం అబ్జర్వ్ చేస్తాం. సో హిందాల్కో కూడా యూ కెన్ సీ ఆల్మోస్ట్ మనకు ఒక సిమెట్రికల్ ప్యాటర్న్ లైక్ అప్ ట్రెండ్ లైన్ డౌన్ ట్రెండ్ లైన్ రెండు ఈ రీజియన్ లో అయితే మార్కెట్ అండ్ 2 ట్రెండ్ లైన్స్ మధ్య స్ట్రక్ అయిపోయింది. సో ఇఫ్ ఇన్ కేస్ రేపు బ్రేక్ అవుట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ బై సైడ్ ఉండాలనుకుంటే 393 పైన మార్కెట్ సస్టైన్ అయితేనే బై సైడ్ వెళ్ళండి. సో 393 పైన మార్కెట్ సస్టైన్ యూ కెన్ గో ఫర్ బై. టార్గెట్స్ విల్ బి, first target will be 404 and next target will be 413. So these are the levels. Okay, so 393 పైన మార్కెట్ సస్టైన్ అయితే మనం బై సైడ్ వెళ్తాం. సో లేదనుకుంటే మనం ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు. సో సెల్ సైడ్ వెళ్ళాలనుకుంటే బికాస్ ఐ డోంట్ సీ లైక్ సెల్లింగ్ ప్రెజర్ అయితే చూడలేదు, మార్కెట్ కంటిన్యూ అప్ ట్రెండ్ లో ఉంది కాబట్టి ఐ జస్ట్ వాంట్ బి ఇన్ ది బై సైడ్ మాత్రం ఉందాం అనుకుంటున్నాను. లైక్ దిస్ ఇస్ ద కామన్ ఫ్యాక్టర్, రైట్? లైక్ ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్స్ అప్ ట్రెండ్ లో ఉన్నప్పుడు ఓన్లీ లుక్ ఎట్ ది బయింగ్ ఆపర్చునిటీస్, డోంట్ లుక్ ఎట్ ది సెల్లింగ్ ఆపర్చునిటీస్. ఇది చాలా కామన్ సెన్స్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎల్ఎన్టీ. సో ఎల్ఎన్టీలో కూడా మనం ఒకసారి డైలీ టైం ఫ్రేమ్ చూద్దాం. బికాస్ ఎల్ఎన్టీ ఈస్ అట్ ది క్రూషియల్ లెవెల్ రైట్ నౌ.
సో ఆల్మోస్ట్ 1443 అనేది మనకు ఒక స్ట్రాంగెస్ట్ రీజన్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. ప్రీవియస్ డేస్ లో అది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది, అది బ్రేక్ చేసిన ఒక రెసిస్టెన్స్ లెవెల్ కింద యాక్ట్ చేస్తుంది. సో ఇన్ కేస్ రేపు బై సైడ్ ఉండాలనుకుంటే ఈ లెవెల్ పైన 1443 పైన మార్కెట్ సస్టైన్ అయితేనే మనం బై సైడ్ వెళ్తున్నాం. సో టార్గెట్, ఫస్ట్ టార్గెట్ విల్ బి 1470 and next target will be 1495. So these are the levels. 1443 పైన సస్టైన్ అయితేనే బై సైడ్ వెళ్ళండి. ఓకే, అండ్ సెల్ సైడ్ అనేది రేపు నేను ఇంకా సెల్ సైడ్ అయితే ఉండట్లేదు, బికాస్ మనకి ఇక్కడ 1 hour టైం ఫ్రేమ్ లో చూడండి. సో 1 hour టైం ఫ్రేమ్ లో దెర్ ఇస్ అ ఫార్మేషన్ ఆఫ్ ట్రెండ్ లైన్ ఓవర్ హియర్. అంటిల్ ఆర్ అన్లెస్ మార్కెట్స్ ఈ ట్రెండ్ లైన్ రీజియన్ లో ఉన్నంత వరకు వీఆర్ గోయింగ్ టు బై దిస్ స్టాక్, లైక్ బయింగ్ ఆపర్చునిటీ మాత్రం చూద్దాం. ఓకే, సో ఎల్ఎన్టీ అనేది 1443 పైన సస్టైన్ అయితే మనం బై సైడ్ వెళ్దాం. అండ్ లాస్ట్ వన్ విల్ బి ఐఓసి. ఐఓసి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది, లైక్ ఈ రోజు ఆల్మోస్ట్ 4% ఇంక్రీజ్ అయింది ఫండమెంటల్ గా, లైక్ లాస్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా బెటర్ గానే పర్ఫార్మ్ చేసినాయి. అండ్ బట్ ద లెవెల్ విల్ బి 109 పైన, 109 or 1010 పైన సస్టైన్, 109.55 పైన సస్టైన్ అయితే బై సైడ్ వెళ్ళి టార్గెట్స్ విల్ బి. సో యూ కెన్ కీప్, లైక్ మనకి ఇక్కడ ప్రీవియస్ గా ఒక స్ట్రాంగ్ లెవెల్ లేదు. లెట్స్ సీ వీక్లీ టైం ఫ్రేమ్ లో చూసుకుంటే, yeah, so this will be the target 115 will be the immediate target. And next in upcoming days you can accept 130, 129 or 130 కూడా మన నెక్స్ట్ టార్గెట్ పెట్టుకోవచ్చు, somewhere around 129. సో 109 పైన మార్కెట్ సస్టైన్ అయితే మనం బై సైడ్ వెళ్తాం. ఓకే, సో దీస్ ఆర్ ది స్టాక్స్ విచ్ ఐఎమ్ వాచింగ్ టుమారో. మనం ఏదైతే లెవెల్స్ మెన్షన్ చేసుకున్నామో ఆ లెవెల్స్ క్రాస్ అయితే మనం యాక్షన్ తీసుకుందాం. లెవెల్ క్రాస్ అవ్వకుండా మీరు మాత్రమే బయింగ్ ఆర్ సెల్లింగ్ చేయదు, బట్ గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ సినారియో, మార్కెట్ ఓపెనింగ్ సినారియో కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో దీస్ ఆర్ ది స్టాక్స్ విచ్ ఐఎమ్ అబ్జర్వింగ్ ఫర్ టుమారో. సో అకార్డింగ్ టు మీ ట్రేడింగ్ ప్లాన్ తగ్గట్టు కూడా లెవెల్స్ మెన్షన్ చేసుకుని ట్రేడ్ చేసుకోండి. అండ్ సో దట్స్ అండ్ ఇంకా ఫర్దర్ న్యూస్ అయితే స్టాక్ న్యూస్ అయితే అంత బెటర్, అంటే మార్కెట్స్ ఇంపాక్ట్ చేసే న్యూస్ అయితే యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా లేదు. సో ఇంకేమైనా న్యూస్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్ అప్డేట్ చేస్తాను. ఇన్ కేస్ మీ టెలిగ్రామ్ ఛానల్ ఇంకా జాయిన్ అవ్వకపోతే లైక్ డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, యూ కెన్ జాయిన్ నౌ. So that's for today. Thanks for watching the video. This is Karthik Nayadi signing off. Jai Hind.